3 + 2 -4 అంటే మినిట్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ అవుతున్నాయండి? 1 పార్టే కదా. ఇది 3 కలిసి వర్క్ చేస్తే 1 మినిట్కి 1 పార్ట్ వాటరే ఫిల్ అవుతుంది. ఎందుకు? పాపం పైపే కష్టపడి ఫిల్ చేసినా కూడా 3 + 2 5 పార్ట్స్ ఫిల్ చేసినా పైప్స్ ఏంది మొత్తం నాశనం చేస్తున్నాం. ఎన్ని పార్ట్స్ వాటర్ ఫిల్ చేస్తున్నామా? 4 పార్ట్స్. అయితే ఈ 3 కలిసి వర్క్ చేస్తే 1 మినిట్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసినట్టు? 1 పార్టేగా. 3 కలిసి పని చేస్తే 1 పార్ట్. మరి 3 కలిసి వర్క్ చేస్తే 1 మినిట్కి 1 పార్ట్. మరి అదే 1 పార్ట్ ఫిల్ అవ్వాలంటే 3 ఆల్రెడీగా వర్క్ చేస్తున్నాయి ఎందుకు? ఎన్ని మినిట్స్ పెట్టిందండి? ఫస్ట్ మినిట్ ఎవరు వర్క్ చేస్తారు? పైప్ బి. ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తుంది? 3 పార్ట్స్. సెకండ్ మినిట్ ఎవరు వర్క్ చేసినట్టు? పైప్ బి. ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసినట్టు? 2 పార్ట్స్. 3 + 2 ఎంత? 5 పార్ట్స్. థర్డ్ మినిట్లో సి ఎంటర్ ఏం చేస్తుంది? 4 పార్ట్స్ని రిలీజ్ చేస్తుంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ 3 మినిట్స్ ఆ ట్యాంక్ ఎంత ఫిల్ అయినట్టండి? అంటే 3 కలిసి వర్క్ చేస్తే 1 మినిట్లో 1 పార్ట్ ఫిల్ అయితే ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి అదే 1 పార్ట్ ఫిల్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పట్టినట్టు? 3 మినిట్స్. ఇంటూ 3 ఉన్నాయి కాబట్టి ఇంటూ 3, ఇందాక 2 కాబట్టి ఇంటూ 2 అంటే 3 మినిట్స్ పడుతుంది. అదే 1 పార్ట్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? 3 మినిట్స్ పడుతుంది. ఇది ఆల్టర్నేట్గా వర్క్ చేస్తే. మరి ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 పార్ట్స్. మరి 60 పార్ట్స్ ఎంత టైంలో కనుక్కుందామా? కాదు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పైప్ ఏదండి? ఫిల్లింగ్ పైప్. సెకండ్ పైప్ ఏది? ఫిల్లింగ్ పైప్. 2 ఫిల్లింగ్ పైపే కదా. ఈ 2 కలిపి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తాయి? 5 పార్ట్స్. 60లోంచి మీరు 5 పార్ట్స్ తీసేయండి. 55 పార్ట్స్. సార్ ఎందుకు సార్ తీసేయడం అనేది చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ పైప్ ఫిల్లింగే, సెకండ్ పైప్ కూడా ఫిల్లింగే. ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తున్నాయి? 5 పార్ట్స్. అంటే 60లో 5 పార్ట్స్ మైనస్ చేస్తే ఎంత? 55 పార్ట్స్. అంటే ఈ 3 పైప్స్ 55 పార్ట్స్ దాకా వర్క్ చేస్తాయి. ఎందుకని ఇప్పుడు 1 పార్ట్ ఫిల్ చేయడానికి ఎన్ని మినిట్స్ అండి? 3 మినిట్స్. మరి 55 పార్ట్స్ ఫిల్ చేయడానికి 55 × 3 ఎంత అండి? 165 అవుతుంది కదా. అంటే ఈ 3 పైప్స్ 55 పార్ట్స్ దాకే పనిచేస్తాయి అని అన్నా నేను. ఎందుకన్నానంటే మీకు చూద్దాం. ఎందుకు? ఏది మైనస్ చేశాను? ఫస్ట్ పైప్ వర్కింగ్ కెపాసిటీ, సెకండ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ మైనస్ చేశాను. 2 ఫిల్లింగ్ పైప్ కాబట్టి. ఇప్పుడు 55 పార్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు ఎంటర్ అవుతారు? సీనా. 3 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఎవరు? ఏ ఫిల్లింగ్ పైపా లీకేజ్ పైపా? ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసింది? నెక్స్ట్ ఎవరు ఎంటర్ అవుతారు? ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసింది? 2 పార్ట్స్. మొత్తం కలిపి ఎంత వస్తుంది? ట్యాంక్ ఫుల్ అయిందా లేదా? ట్యాంక్ ఫుల్ అయితే ఏం చేస్తారు? ఆపేస్తారు. మన సి ఎంటర్ అవ్వదు. సి వచ్చి రిలీజ్ చేయదు. అర్థందా? ఆపేస్తారు. ఇంకా ట్యాంక్ ఫుల్ అయితే ఆపేస్తారు కదమ్మా. ఓకే, ట్యాంక్ ఫుల్ అయిందా లేదా? ఈ 2 పైప్స్ వర్క్ చేసేసరికి అంటే 165 + 2 ఎన్ని మినిట్స్ పట్టినట్టు? 167 మినిట్స్ పట్టినట్టు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒకే కండిషన్ ఏంటంటే 55 పార్ట్స్ దాకా ఎందుకు 3 పనిచేస్తాయి అంటే కారణం ఏంటంటే ఫస్ట్ పైప్ ఏ, సెకండ్ పైప్ బి 2 ఫిల్లింగ్ పైప్స్ కాబట్టి ఆ 2 పనిచేసిన తర్వాత సి ఎంటర్ అయింది. ఆ 2 పనిచేస్తే ఎన్ని పార్ట్స్ ఫిల్ చేసినట్టు? 5 పార్ట్స్. 60లోంచి 5 పార్ట్స్ తీసేస్తే 55 పార్ట్స్ దాకే ఈ 3 పనిచేస్తాయి. 1 పార్ట్ ఫిల్ చేయడానికి 3 మినిట్స్ అయితే 55 పార్ట్స్ ఫిల్ చేయడానికి 55 × 3 165 మినిట్స్ పడుతుంది కదా. 165 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు ఎంటర్ అవుతారు? ఏ 3 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఎవరు ఎంటర్ అవుతారు? బి 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. ట్యాంక్ ఫుల్ అయిందా లేదా? అంటే ట్యాంక్ ఫుల్ అవ్వడానికి మొత్తం ఎంత టైం పట్టింది? 167 మినిట్స్. ఇంకా థర్డ్ ఎంటర్ అవ్వదు. ఎందుకు మైనస్ చేస్తున్నాం ఏంటనేది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి చెప్పేటప్పుడు. అర్థం కాకపోతే యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్స్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనిలాగే. ఓకే, 15 క్వశ్చన్ అమ్మా. జాగ్రత్తగా ఫస్ట్ 2 pipes can fill a tank in 8 hours and 12 hours respectively. Whereas an escape pipe nothing but leakage pipe can empty it in 6 hours. అంటే ఫుల్ గా ట్యాంక్ 8 hours లో ఎంటీ చేసిందట 6 hours. The working time of leakage pipe 6 hours. If the 3 pipes are opened at 1 p.m.
2 PM and 3 PM రెస్పెక్టివ్లీ. అంటే ఫస్ట్ పైప్ ఏమో 1 PMకి, 2 PMకి ఏమో సెకండ్ పైప్ని కూడా ఓపెన్ చేశారు, 3 PMకి ఏమో 3 పైప్స్ ఓపెన్ చేశారు. అర్థమైందా? రెస్పెక్టివ్లీ. ఎట్ వాట్ టైం విల్ ద ట్యాంక్ బి ఫిల్డ్? ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అయితే కొనుక్కోమన్నాడు మిమ్మల్ని. అర్థమైనా? అంటే 1 PMకి ఫస్ట్ పైప్నే ఓపెన్ చేశారు, 2 PMకి రెండో పైప్ని కూడా ఓపెన్ చేశారు. అంటే 2 PM ఆన్వర్డ్స్ 2 పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. 3 PM నుంచి 3 పైప్స్ వర్క్ చేస్తారు. అయితే ఇలా వర్క్ చేస్తే ట్యాంక్ అనేది ఎప్పుడు ఏ టైంకి ఫిల్ అయితే కొనుక్కోవాలి. ఏ టైంకి ఫిల్ అయితే కొనుక్కోవాలంటే అసలు ఎన్ని అవర్స్ తర్వాత ఫిల్ అయితే కనుక్కుంటే సరిపోద్దా లేదా? ఓకే, అక్కడ నుంచి అన్ని అవర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఆఫ్ వర్కింగ్ టైమ్స్ ఉన్నాయా లేవా? వాళ్ళు ఎల్సిఎం ఆఫ్ వర్కింగ్ టైమ్స్ కనుక్కున్నావా? ఎల్సిఎం ఆఫ్ వర్కింగ్ టైమ్స్ ఎంత? 8 to 12 6. ఇది ఏ, ఇది బి, ఇది మైనస్ సి. మైనస్ అంటే లీకేజ్. 8 to 12 6 ఎల్సిఎం ఎంత? 24. గుడ్, 24 పార్ట్స్ ఆ ట్యాంక్ కెపాసిటీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అవర్లో ఏ పైప్ ఓపెన్ చేశారు? ఫస్ట్ ఈ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఎంత అండి? 3 పార్ట్స్. 824 3 కాబట్టి ఇది అవర్కి 3 పార్ట్స్ని ఫిల్ చేస్తుంది. పైప్ బి వర్కింగ్ కెపాసిటీ ఎంత? 2 పార్ట్స్. పైప్ సి వర్కింగ్ కెపాసిటీ ఎంత? 4 పార్ట్స్. అంటే ఫస్ట్ అవర్లో ఏ పైపు స్టార్ట్ చేశారండి? అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్సే కదా ఫస్ట్ అవర్లో. అంటే 1 PMకి. నెక్స్ట్ మళ్ళీ 2 PMకి రెండో పైప్ కూడా స్టార్ట్ చేశారు కదా. అంటే 2 to 3 దాకా ఎన్ని పైప్స్ వర్క్ చేసినట్టు? 2 to 3 ఎన్ని పైప్స్ వర్క్ చేసినట్టు? 2 పైప్స్. 2 పైప్స్ అంటే ఇదేమో పైప్ ఏమో 3 పార్ట్స్ ఫిల్ చేస్తే పైప్ ఏమో 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. అంటే మూడో పైప్ స్టార్ట్ చేసేసరికి ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ ఫిల్ అయ్యాయండి? 8 పార్ట్స్ ఫిల్ అయ్యాయి లేవు. ఇంకా 3 PM ఆన్వర్డ్స్ 3 పైప్స్ కలిసి వర్క్ చేస్తాయి. 3 పైప్స్ కలిసి వర్క్ చేస్తే అవర్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తే కలుపుకున్నాం. అదేనా? అవునా? అవర్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తే కలుపుకున్నాం. అంటే 8 పార్ట్స్ ఫిల్ అయిపోయినాయండి. 8 పార్ట్స్ ఫిల్ అయితే ఇక్కడ చూద్దాం. 8 పార్ట్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇంకా 24లో 8 పోతే ఇంక ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 16 పార్ట్స్. ఆ 16 పార్ట్స్ ఎవరు ఫిల్ చేస్తారు? ముగ్గురు ఉన్నారుగా ఇన్వాల్వ్మెంట్. ఓకే, ఈ 3 కలిసి వర్క్ చేస్తే అవర్లీ ఎన్ని పార్ట్స్ ఫిల్ అయితే కలుపుకున్నాం. ఇదేమో 3 పార్ట్స్ ఏ, బి ఏమో 2 పార్ట్స్, సి ఏమో 4 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఈ 3 కలిసి వర్క్ చేస్తే అవర్కి ఎన్ని పార్ట్స్ వాటర్ లేదు, ఎన్ని పార్ట్స్ ఫిల్ అవుతున్నాయి? 1 పార్ట్. అవునా? 1 పార్ట్. మరి ఉన్న ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఇంకా 16 పార్ట్స్. ఆ 16 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టింది? 16 అవర్స్. 16 అవర్స్ ఫ్రమ్ 1 PM 3 PM అవుతాయి. అంటే అయిపోయిన దాని గురించి మనం పట్టించుకోకూడదు. 3 కలిసి వర్క్ చేసి ఎక్కడి నుంచి? 3 PM. అక్కడ నుంచి ఎన్ని అవర్స్ పడుతుంది? 16 అవర్స్. 16 అవర్స్ ఫ్రమ్ 3 PM అంటే ఏ టైం అవుతామా? 3 PM to 3 AM 12 అవర్స్. 3 AM to 7 AM 4 అవర్స్. అంటే ఏ టైంకి ట్యాంక్ ఫుల్ అయింది? అయిపోయింది. ఇదండి, ఇది ఏంటంటే ఫస్ట్ పైపు, ఇక్కడ ఫస్ట్ ప్లస్ సెకండ్ పైపు 8 పార్ట్స్ అయిపోయినాయి. దాన్ని పట్టించుకోకూడదు. 3 PM నుంచి 3 పైప్స్ కలిసి స్టార్ట్ చేసి, అవునా? ఉన్న ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఇంకా 16 పార్ట్స్. అవునా? 3 PM ఆన్వర్డ్స్ ఆల్ ద పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. అన్ని పైప్స్ కలిసి వర్క్ చేస్తే అవర్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తున్నాయి? 1 పార్ట్. ఉన్న ట్యాంక్ కెపాసిటీ ఎంత? 16 పార్ట్సేగా. ఎన్ని అవర్స్ పట్టింది? 16 అవర్స్. 16 అవర్స్ ఫ్రమ్ 1 PM కాదు, 16 అవర్స్ ఫ్రమ్ 3 PM. By this time the tank will be full. Clear question? ఫస్ట్ అవర్ ఫస్ట్ పైపే, సెకండ్ అవర్ 2 పైప్స్. ఆ 2 ఫిల్లింగ్ పైప్స్ కాబట్టి ఎన్ని పార్ట్స్ ఫిల్ అయితే చూసాము. ట్యాంక్ కెపాసిటీ 24 పార్ట్స్. దాని నుంచి 8 పార్ట్స్ మైనస్ చేస్తే 16 పార్ట్స్. ఈ 16 పార్ట్స్ 3 పైప్స్ కలిసి వర్క్ చేసినట్టు. మరి 3 పైప్స్ కలిసి వర్క్ చేస్తే అవర్లో ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తాయి? 1 పార్ట్. 16 పార్ట్స్ ఫిల్ చేయడానికి 16 అవర్స్. ఈ 3 పైప్స్ ఏ టైంకి స్టార్ట్ అయ్యి? 3 PM. 16 అవర్స్ ఫ్రమ్ 3 PM ఏ టైం అవుతుందో అదే మా ఆన్సర్ 7 AM. క్లియరా? అండ్ కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్. నోట్ చేసుకో. ఓకే, అండ్ కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి.
ఏ సిస్టమ్ హ్యాస్ ఎ లీక్ విచ్ వుడ్ ఎంటీ ఇట్ ఇన్ 8 hours. అంటే ఆ ట్యాంక్కి ఓ లీకేజ్ ఉందంట, ఆ లీకేజ్ పై వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడు 8 hours. ఏ ట్యాప్ ఈజ్ టర్న్ డౌన్ విచ్ అడ్మిట్స్ 6 liters ఏ మినిట్. ఒక ట్యాప్ని ఆన్ చేశారు, అది మినిట్కి ఎన్ని లీటర్స్ వాటర్ పంపించేదండి 6 liters ఇన్ టు ద ట్యాంక్ అండ్ ఇట్ ఈస్ నౌ ఎంటీడ్ ఇన్ 12 hours. మరి ఎప్పుడైతే ఫిల్లింగ్ పైప్ ఆన్ చేశారో 8 hours ఎంటీ అవ్వాల్సిన ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్లో ఎంటీ అయిందంట 12 hours ఎంటీ అయిందంట. కానీ ఫిల్లింగ్ పైప్ అనేది వర్కింగ్ టైం ఇవ్వలేదు, అది మినిట్కి ఎన్ని లీటర్స్ వాటర్ సెండ్ చేస్తుందండి 6 liters వాటర్ని సెండ్ చేస్తుంది. అయితే హౌ మెనీ లీటర్స్ డస్ ద సిస్టమ్ హోల్డ్. మనం ఏం కనుక్కోవాలంటే ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంతో కనుక్కోవాలి, ఎన్ని లీటర్స్ ట్యాంక్ని హోల్డ్ చేసుకుంటుందో కనుక్కోవాలి. ఎలా చేద్దాం? మీకేమో లీకేజ్ పైప్ వర్కింగ్ టైం ఇచ్చాడు, ఫిల్లింగ్ లీకేజ్ పైప్ వర్కింగ్ టైం ఇచ్చాడు, ఫిల్లింగ్ పైప్ ఏమో మినిట్కి 6 liters పంపిస్తుంది అంటాడు. అయితే మిమ్మల్ని ట్యాంక్ కెపాసిటీ కనుక్కోమంటాడు. ట్యాంక్ కెపాసిటీ ఎలా వచ్చింది అమ్మా? ఇప్పుడు మీరు ఫిల్లింగ్ పైపు వర్కింగ్ టైం కనుక్కోగలిగితే, ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ టైం అంటే ఏంది? అది ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ అయితే పట్టిందో దట్ ఈస్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ పైపే కదా. అది కనుక్కోగలిగితే అంత టైంలో ఎన్ని లీటర్ల వాటర్ అయితే అది పంపించగలదు, అదే ట్యాంక్ కెపాసిటీ. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ టైం మనం కనుక్కోవాల్సిందే. ఓకే, అయితే ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ వర్కింగ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి 8, ఇదేమో లీకేజ్ పైపు, ఇది ఫిల్లింగ్ అండ్ లీకేజ్ పైప్ రెండు తెలుసు కదా. 8కి 12 ఎల్సిఎం ఎంత 24, అంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత 24. ఇప్పుడు మనం ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ టైం కనుక్కోవాలంటే నేను ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ కనుక్కోవాలా వద్దా? ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఎలా వచ్చింది? ఎఫ్ రావాలి. ఏం చేద్దాం? ఎఫ్ మైనస్ ఎల్ నుంచి మైనస్ ఎల్ తీసేస్తే వచ్చిందా లేదా? ఇంతనా చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ ఎల్ అంతే కదమ్మా. ఏమొచ్చింది? ఎఫ్ఏగా. ఇది 12 మైనస్ 8 ఎంతమ్మా 4. సరే లీకేజ్ బై వర్కింగ్ కెపాసిటీ ఎంత 3. ఫిల్లింగ్ అండ్ లీకేజ్ వర్కింగ్ కెపాసిటీ ఎంత 2. ఆ ఫిల్లింగ్ పైప్ దొరకాలంటే ఏం చేస్తాం మనం? 3 నుంచి 2 మైనస్ చేస్తాం లేదా 1. అంటే ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ ఎంత అండి 1. అంతే కదా. 3 నుంచి 2 మైనస్ చేస్తే నాకు 1 వచ్చిందా లేదా? అంటే ఫిల్లింగ్ పైప్ వర్కింగ్ కెపాసిటీ 1 part. అవర్కి 1 part ఫిల్ చేస్తే ట్యాంక్ కెపాసిటీ ఎంత 24 parts. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 24 hours పడుతుంది. అంటే ఫిల్లింగ్ పైప్కి ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 24 hours పడుతుంది. ఈ 24 hoursలో అది ఎన్ని లీటర్ల వాటర్ అయితే పంపించగలదు అదే ట్యాంక్ కెపాసిటీ కదా. ఇది మినిట్కి ఎన్ని లీటర్స్ పంపిస్తుందండి 6 liters. అవర్స్ని మినిట్స్లో మార్చాలి, ఇంటూ 60 చేయాలి కదా. 24 into 60 minutes, మినిట్కి 6. ఈ మొత్తం అన్ని వేస్తే ఓకే మనకి 8640 liters వాటర్ని పంపిస్తుంది. దట్ ఈస్ ద ట్యాంక్ కెపాసిటీ 8640